భక్తుడు దైవదర్శనం చేసుకుని బయటికి వస్తుంటే ఒక విలేకరి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మీ వయసు ఎంతండి అంటే 90 సంవత్సరాలు అని చెప్తాడు. తర్వాత మీరు ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఈ గుడికి అంటే నేను ఒక 50 సంవత్సరాల నుంచి వస్తున్నాను అంటాడు. సరే మీరు దేవుణ్ణి చూసారా అంటే దేవుణ్ణి చూడడం ఏంటి, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన ఉన్నాడు అంతే మాకు చాలు అంటే అదేంటండి దేవుణ్ణి కనపడడు, దేవుడు చూడరు, మరి ఎలా నమ్ముతారు అంటే అలా కాదండి ఆయన ఉన్నాడు అంటే ఎలా నమ్ముతారండి అంటాడు. సరే ఉండు అని ఒక స్టోరీ చెప్తాను అని. ఇప్పుడు మనం పొలంలో కుక్కల్ని పెంచుకుంటాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరైనా దొంగలు వస్తే కుక్క మొరుగుతుంది, అప్పుడు ఆ కుక్కను చూసి ఇంకొక కుక్క మొరుగుతుంది. అలాగే చాలా కుక్కలు వచ్చి అన్ని ఒక్కసారిగా మొరుగుతాయి. మరి ఆ కుక్కలన్నీ ఆ దొంగను చూసాయా? ఒక్క కుక్కే కదా చూసింది. ఒక కుక్కను ఇంకొక కుక్క నమ్మి ఆ దొంగ వచ్చాడు అనుకుని అది అలా మొరుగుతుంది. మరి కుక్కలే నమ్మినప్పుడు, అలా జంతువులే ఒకదాని మీద ఒకటి నమ్మకం ఉన్నప్పుడు మనం నమ్మలేవా? మన పూర్వీకులు ఎంతో మంది దేవుణ్ణి చూశారు, ఆయన్ని డైరెక్ట్ గా మాట్లాడడం అన్ని చేశారు. అలాంటప్పుడు మనకు కూడా ఎప్పుడో ఒకసారి దైవ దర్శనం దొరుకుతుంది అన్న నమ్మకంతో మనం చేయాలి. మనుషులు నమ్మాలి. నమ్మకం ఉంటే, ఆ దేవుని పైన నమ్మకం ఉంటే మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తాడు.